హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు గుత్తొంకాయ కూరని నా స్టైల్‌లో సింపుల్ వేలో చూపిస్తానండి. దీనికోసం ముందుగా పుచ్చుల్లేని వంకాయలని తీసుకొని కట్ చేసి సాల్ట్ వాటర్‌లో వేసి ఉంచుకోండి. వాటిని ఆయిల్ కొంచెం వేసుకొని అందులో వేసి ఒక 20% ఫ్రై అయిన తర్వాత పసుపు, సాల్ట్ వేసి ఒకసారి అంతా కలిపి మళ్ళీ మూత పెట్టి ఒక 6-7 మినిట్స్ సిమ్‌లో వదిలేయండి. అప్పుడు అవి బాగా లోపల వరకు ఫ్రై అవుతాయి. అలా వదిలేసిన తర్వాత గ్రేవీ కోసం మనమైతే ముందుగానే ఆనియన్స్, టమాటో, జీలకర్ర, అలానే అల్లం, వెల్లుల్లి, కొంచెం ధనియాలు మొత్తం అంతా గూడా ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. దాన్ని నేనైతే మిక్సీ జార్‌లో వేసి గ్రైండ్ చేసుకుంటాను. మీకు కావాలి అనుకుంటే ఇందులోనే నువ్వులు, పల్లీలు, కాజు కూడా వేసుకోవచ్చు. నాకైతే గ్రేవీ సింపుల్‌గా కావాలి. మా ఇంట్లో గ్రేవీ కొంచెం థిక్‌గా ఉంటే ఎవరు తినడానికి ఇష్టపడరనమాట. అందుకని అలా చేశాను. వంకాయలైతే ఫ్రై అయిపోయాయి. వాటిని పక్కకు తీసేసి ఇప్పుడు అదే ఆయిల్‌లో కొంచెం ఆవాలు, జీలకర్ర వేసి అందులో కొంచెం కరివేపాకు, అలానే చాప్ చేసుకున్న ఆనియన్స్, కొంచెం పచ్చిమిర్చి గూడా వేసుకోండి. పచ్చిమిర్చి అనేది మీకు నచ్చితే వేయండి. లేదు అంటే లేదు. ఆప్షనల్ అనమాట. ఎందుకంటే గ్రేవీలో మనం ఆహ్, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇంకా గరం మసాలా అన్నీ వేసుకుంటాం కాబట్టి ఇందులో అయితే ఏం అవసరం లేదు. పచ్చిమిర్చి అయితే ఆప్షనల్ అనమాట. ఇప్పుడు అదే గ్రేవీలో ఇలా ఆయిల్ అంతా సెపరేట్ అవుతున్నప్పుడు ధనియాల పొడి, గరం మసాలా, కొంచెం జీలకర్ర పొడి, అందులోనే కారం మీ రుచికి సరిపడా, అలానే సాల్ట్ కూడా. సాల్ట్ అలానే పసుపు ఆల్రెడీ వంకాయలో వేసాం కాబట్టి చూసి వేసుకోండి. అన్నీ వేసిన తర్వాత ఒకసారి అంతా కలిపేసుకోండి. గ్రేవీలోంచి ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు కూడా గ్రేవీని వదిలేయండి. తర్వాత లాస్ట్‌లో కసూరి మెతి కొంచెం వేసి అందులో కొత్తిమీర, ఇంకా పచ్చి కరివేపాకు కూడా లాస్ట్‌లో వేయాలంటే వేసుకోవచ్చు. మంచి ఫ్లేవర్ వస్తుంది. నేనైతే వేయట్లేదు ఇక్కడ. ఇందులో మిక్సర్ జార్‌లో కొంచెం వాటర్ వేసేసి నేను వేసేసాను. వేసిన తర్వాత మనకి ఎంత థిక్‌నెస్‌లో గ్రేవీ కావాలో అంత వాటర్ అడ్జస్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలని వేసి మొత్తం అంతా కూడా డిప్ అయ్యేలాగా లోపలికి పెట్టేసి మూత పెట్టి సిమ్‌లోనే ఉంచాలండి. హై ఫ్లేమ్‌లో పెడితే వంకాయలనేవి ఉడకవు. మూత పెట్టి సిమ్‌లో ఉంచేస్తే ఇలా అయితే గ్రేవీ రెడీ అయిపోతుంది. ఈ కన్సిస్టెన్సీ మాకైతే సరిపోతుంది. అది చల్లారేసరికి ఇంకా కొంచెం గట్టిగా అవుతుంది కదా గ్రేవీ. సో, ఇలా అయితే నేను రెడీ చేసుకుంటాను కర్రీని. ఇందులో మీరు కావాలి అనుకుంటే కాజు, అలానే నువ్వులు, పల్లీలని కూడా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా సింపుల్‌గా చేస్తాను. నా గుత్తి వంకాయ కర్రీ మీకెలా అనిపిచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. అలానే మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. చూడండి ఒకసారి కర్రీని మళ్ళీ చూపిస్తాను. ఎంత బా వచ్చింది కదా! మా ఇంట్లో వాళ్ళకైతే గుత్తి వంకాయ కూర అనేది చాలా ఇష్టమనమాట. మా హస్బెండ్‌కైతే ఇలా సింపుల్‌గా అంటే థిక్‌గా గ్రేవీ కాకుండా ఇలా చేస్తే చాలా ఇష్టం.